బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను 143 క్లస్టర్స్గా విభజించారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్స్గా చేశారు. దేశంలోని మొదటి క్లస్టర్ మీటింగ్ ఈ నెల 28న పాలమూరులో నిర్వహించేందుకు రెడీ అయ్యారు కేంద్ర హోంమంత్రి. బీజేపీ అగ్రనేత అమిత్ షా సమావేశానికి హాజరు కానున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటన సైతం షెడ్యూల్ ఖరారైంది. 3 జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడ నుంచి మహబూబ్ నగర్ చేరుకుంటారు. సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరగనున్న క్లస్టర్ మీటింగ్ పూర్తయిన తర్వాత అమిత్ షా కరీంనగర్ మీటింగ్లోనూ పాల్గొంటారు. చివరిగా హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్ అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఆ దిశగా ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే ప్రచారంలో ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరికొద్ది రోజుల్లోనే అమిత్ షా కూడా హైదరాబాద్లో ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఈ నెల 28 అంటే ఎల్లుండి అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల మీద హైకమాండ్ ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఆవభావాలు చూస్తున్నా కూడా, లేదంటే వాళ్ళ టెన్షన్ చూస్తున్నా కూడా, లేదా వాళ్ళ వర్క్ స్టైల్ చూస్తున్నా కూడా అర్థమైంది ఏంటంటే గతంలో అమిత్ షా వచ్చినప్పుడే గట్టిగా వీళ్ళ క్లాస్ తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచి ఛాన్స్ వచ్చినా పోగొట్టుకున్నారు అని గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తుంది. అండ్ జిల్లా అధ్యక్షుల్ని మార్చడము, ఎవరి మీదైతే కొన్ని డౌట్స్ వచ్చాయో వీళ్ళు కోవర్లుగా పనిచేశారని వాళ్ళ మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవడము, ఎవరినైనా సరే వదిలిపెట్టము అనే సంకేతాలు ఇవ్వడం, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేసింది హైకమాండ్ అని తెలుస్తుంది. ఇప్పుడు 28 నుంచి 3 రోజుల పాటు అమిత్ షా పర్యటన ఉండబోతుంది. దేశవ్యాప్తంగా ఒక 143 క్లస్టర్లుగా ఉన్నాయి. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఈ 17 ఎంపీ స్థానంలో 5 క్లస్టర్లుగా విభజించారు. మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ కి సంబంధించి ఈ 3 షాక్ సంబంధించినటువంటి మీటింగ్స్ ఉన్నాయి. ఈ మీటింగ్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఓవరాల్ ఇప్పుడు 28కి సంబంధించి వచ్చిన తర్వాత 29న కరీంనగర్ లో జహీరాబాద్, మెదక్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన సమావేశాలు ఉన్నాయి. దీంట్లో తరుణ్ కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా 29న అరవింద్ మీనన్. సో ఓవరాల్ గా పూర్తి స్థాయిలోనూ బీజేపీ ఎలాంటివి కూడా వదులుకోవద్దు. మోడీకి సంబంధించినటువంటి చరిష్మా, ఇప్పుడు అయోధ్య మందిరానికి సంబంధించి కానీ తిరిగ్ బార్ మోదీ సర్కార్ అనేటువంటి విధానంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి నేను ఎల్లుండి అమిత్ షాకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా చెప్తాను. 28 మధ్యాహ్నం ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో ముందుగా మహబూబ్ నగర్ వెళ్ళబోతున్నారు అమిత్ షా. 1:50 నుండి 2:40 వరకు మహబూబ్ నగర్ లో మీటింగ్ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విషయాలకు సంబంధించి సంజయ్ ఆల్రెడీ ఇప్పటికే ఆ మీటింగ్ కి సంబంధించి ఎవరెవరు వస్తారు, ఏమొస్తారు, రెగ్యులర్ గా ఈ 3 days గా అమిత్ షాకి సంబంధించి ఎవరెవరితో మాట్లాడతారని చెప్పేసి మీడియాకి చెప్తూనే ఉన్నారు. ఇక కరీంనగర్ కి తర్వాత వెళ్ళింది అంటే ఇక్కడ ఓవరాల్ గా మహబూబ్ నగర్ తర్వాత మళ్ళీ కరీంనగర్ వెళ్తారు. 4:10 నుండి 5 గంటల వరకు ఉంటుంది. అండ్ అక్కడ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి వస్తారు. ఇక్కడ జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగేటువంటి మహిళా సమ్మేళనంలో పాల్గొంటారు. తర్వాత 7:45కు బేగంపేట వెళ్ళిపోతారు. అంటే మహబూబ్ నగర్, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ వచ్చేసి నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు. మొత్తానికైతే అమిత్ షా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చే ఈసారి వెళ్తారని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవి కూడా రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మోదీకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏంటి, తెలంగాణకి ఏమి ఇచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే దాంతో వచ్చేది లేదు, ఏం లేదు. కాంగ్రెస్ కూడా కేంద్రంలో గెలిచేటువంటి అవకాశం లేదు. కేంద్రంలో మనమే వచ్చినప్పుడు ఇక్కడ ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉంటే మేము ఇక్కడ ఫండింగ్ ఎక్కువగా తీసుకురాగలుగుతాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇంకా లబ్ధి చేకూరేలా పనిచేయగలుగుతాము. గతంలో ఇప్పుడు అరవింద్ ఏం చేశాడు, కిషన్ రెడ్డి ఏం చేశాడు, సంజయ్ ఏం చేశాడు, స్వయం బాబురావు ఏం చేశాడు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి ఏం చేశారు, ఇలాంటి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. సో మొత్తానికైతే మహిళా యువ ఓటర్లకు సంబంధించి ప్రత్యేక దృష్టి అయితే బీజేపీ పెట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అండ్ వీటికి సంబంధించినటువంటి మోర్చాలకు సంబంధించి కూడా
కొత్త వాళ్ళను మార్చారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు సరిగా పనిచేయట్లేదని చాలా వాటికి సంబంధించినటువంటి కొత్తగా మార్చారు. అండ్ ఈ నెల 31 లోపు వాళ్ళు రైటింగ్స్ పూర్తిగా అంటే వాళ్ళు రైటింగ్స్ చేయాలి. బీజేపీకి సంబంధించి ఏమేం చేసిందో ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 2000 చోట్ల గోడ మీద వ్రాతలు రాయాలి. అంటే బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు చేసింది ఏంటి, అండ్ లబ్ధిదారులు ఏంటి, సంపర్క్ కమిటీ ఏంటి, పబ్లిసిటీ కమిటీ, సెల్ఫ్ గ్రూప్ కమిటీ, యువ సమ్మేళనం, ఇలాంటి అనేక భేటీలను వేసి ప్రత్యేకంగా ఈ గడపకు మనం వెళ్ళాలి. బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్లాన్ అయితే వేసింది. ఆ రూట్ మ్యాప్ ఆల్రెడీ ఇప్పటికే ఉండడం జరిగింది. ఇప్పుడే భారత్ వికాస్ యాత్రల పేరుతో ఆల్రెడీ గ్రామాన వెళ్తున్నారు. అక్కడ మోదీకి సంబంధించినటువంటి పథకాలను వివరిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మోదీనే గట్టిగా నమ్ముకున్నారు. ఖచ్చితంగా మోదీ హవా వీస్తుంది, ఆ హవాలో మనం కూడా గెలిచి వస్తాము, కాస్త కష్టపడదాము అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజల వద్దకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. చూడాలి. మొత్తం ఓవరాల్ గా అయితే బీజేపీ తన శక్తియుక్తులను ఓడడానికి అయితే సిద్ధంగా ఉంది. హైకమాండ్ కూడా ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని తట్టుకునే పొజిషన్ లో ఈసారి అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.